హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చినప్పటికి ఏంటంటే సెమ్ పేపర్ కరెక్షన్ ఎవరు చేస్తారు అసలు? అండ్ సెమ్ పేపర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మన కాలేజ్ వాళ్ళు ఇస్తారా? లేకపోతే బయట నుంచి వస్తాయా? ఈ 2 డౌట్స్ అనేది చాలామంది మైండ్‌లో అయితే స్ట్రైక్ అవుతున్నాయి కదా! సో, ఇక్కడ ఏంటంటే మనకి సెమ్ పేపర్స్ వచ్చినప్పటికి మన కాలేజ్ వాళ్ళు ఇస్తారు. అండ్ కరెక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఆడ్ సెమ్ వచ్చినప్పటికి బయటికి వెళ్తాయి. ఈవెన్ సెమ్ వచ్చినప్పుడు మన కాలేజ్ వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఆడ్‌కి ఈవెన్ అంటే ఏంటి అసల? ఇప్పుడు ఆడ్ సెమ్ అంటే 1, 1, 2, 1, 3, 1, 4, 1 ఓకేనా. నెక్స్ట్ ఈవెన్ సెమ్ వచ్చినప్పటికి 1, 2, 2, 2, 3, 2 అంతే. ఓకేనా. 4, 2 అలాగే సెమ్ ఉండదు. సో, ఇక్కడ ఏంటంటే మనకి ఆడ్ సెమ్ బయటికెళ్తాయి. కాబట్టి మీరు రాసే ఈ సెమ్ పేపర్లు వచ్చినప్పుడు బయటికెళ్తాయి కరెక్షన్స్‌కి. ఓకేనా. నెక్స్ట్ సెమ్ మీరు రాస్తారు కదా! నెక్స్ట్ సెమ్ మన కాలేజ్ వాళ్ళే చేస్తారు. నెక్స్ట్ 2, 1 బయటికెళ్తాయి. 2, 2 మన కాలేజ్ వాళ్ళు. 3, 1 బయటికెళ్తాయి. 3, 2 మన కాలేజ్ వాళ్ళు. అలా అనమాట. ఓకేనా. మళ్ళీ 4, 1 బయటికెళ్తాయి పేపర్‌లు. సో, ఆడ్ సెమ్ వచ్చినప్పుడు మన కాలేజ్ వాళ్ళు ఆడ్ సెమ్ వచ్చినప్పుడు బయటికెళ్తాయి. ఈవెంట్ సెమ్ వచ్చినప్పుడు మన కాలేజ్ వాళ్ళు చేస్తారు పేపర్ కరెక్షన్‌ని. ఓకేనా. ఎవరు ఎలా చేసినా సరే పేపర్ కరెక్షన్ అనేది మోడరేట్‌గానే ఉంటది. మన కాలేజ్ వాళ్ళే సపోజ్ మన కాలేజ్ వాళ్ళే చేసిన పేపర్ కరెక్షన్ సో, ఏమీ రాయకపోతే ఎవరిని పాస్ చేయరు. ఓకేనా. మరీ చెప్తున్నాను. ఏమీ రాయకుండా ఖాళీ పేపర్ ఇస్తే, ఖాళీ బుక్‌లెట్ ఇస్తే పాస్ అనేది చేయరు. మీరు అనుకుంటారు కొంతమంది చెప్తారు మీకు. సీనియర్స్ కానీ ఎవరైనా చెప్తారు. ఇలా మన కాలేజ్ వాళ్ళు పేపర్ కరెక్షన్ చేస్తున్నారు ఈజీగా పాస్ చేసేస్తారని. సో, అలాంటిది ఏమి ఉండదు. ఓకేనా. మీరు ఎంతో కొంత రాస్తే, ఎంతో కొంత అటెంప్ట్ చేస్తే, ఇంకా అన్ని క్వెషన్‌లలో అన్ని అన్ని 70 మార్క్స్‌కి అటెంప్ట్ చేస్తే పాస్ చేయడానికి చూస్తాడు ఎన్నో కొన్ని మార్క్స్ ఏసి. ఓకేనా. మీరేమీ రాయకుండా ఖాళీ బుక్‌లెట్ ఇస్తే మాత్రం ఎవరు పాస్ చేయలేరు. ఓకేనా. ఎంతో కొంత అటెంప్ట్ చేయడం అంటే ఏంటి? 3-4 క్వెషన్స్ వరకు పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఓకేనా. మధ్యలో ఒక 2, 3 లైన్స్, 2, 3 స్టెప్స్ మిస్టేక్ వచ్చినా పర్వాలేదు. కాబట్టి 2, 3 సమ్స్ వరకు 2, 3 సమ్స్ ఆర్ 2, 3 క్వెషన్స్ వరకు పర్ఫెక్ట్‌గా ఉంటే, తర్వాత మీరు రిమైనింగ్ క్వెషన్స్ ఏంటంటే అటెంప్ట్ చేస్తే చాలు. అటెంప్ట్ చేయడం అంటే దానికి రిలేటెడ్‌గా ఉండాలి. ఆ కాన్సెప్ట్‌కి రిలేటెడ్‌గా ఉండాలి. ఓకేనా. అప్పుడే మిమ్మల్ని ఈజీగా పాస్ చేద్దామని చూస్తాడు. ఇప్పుడు 10 మార్క్స్ క్వెషన్ అనుకోండి తర్వాత నుంచి, ఒక 10 మార్క్స్ ఒక 4 మార్క్స్, నెక్స్ట్ 5 మార్క్స్‌కి ఒక 2 మార్క్స్ అలా ఎన్నో కొన్ని మార్క్స్ ఏసి పాస్ చేద్దామని చూస్తాడు. ఓకేనా. అది. సో, ఏమీ రాయకుండా అయితే మాత్రం పాస్ అనేది చెయ్యరు. కాబట్టి మీరు అన్నీ అటెంప్ట్ చేయండి. అన్నీ అటెంప్ట్ చేయడం తర్వాత అందులో కనీసం ఒక 4 క్వెషన్‌లన్నా పర్ఫెక్ట్‌గా ఉండాలి. రిమైనింగ్ క్వెషన్‌లొచ్చినప్పటికి ఏదో ఒకటి అటెంప్ట్ చేయండి. ఓకేనా. ఆ ప ఆ యూనిట్‌కి సంబంధించిన కాన్సెప్ట్ ఏదో ఒకటి మీరు నేర్చుకొని ఉండుంటారు. ఆ కాన్సెప్ట్ అటెంప్ట్ చేసేయండి. ఓకేనా. ఏదో ఒకటి అటెంప్ట్ చేస్తే మీరు అటెంప్ట్ చేసిన దానికి ఎంతో కొంత మార్కులేసుకుంటే ఈజీగా పాస్ అవుతారు. ఓకేనా. అదనమాట. సో, జాగ్రత్తగా రాయండి. ఆల్ ది బెస్ట్.